ఆదాం న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. సైలెన్స్ ప్లీజ్. 5 కోట్ల మంది ప్రజానీకానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత జాతి సోదరిమణులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. నా పేరు కట్టిపోగు బసవరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్లో మెంబర్గా నేను 2 సంవత్సరాలు దాదాపు పనిచేయడం జరిగింది. తర్వాత నేను రాజీనామా చేసి ఈ కమిషన్ నుంచి బయటకు రావడం కూడా జరిగింది. నేను ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానంటే, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యా నేరాలు, దళితుల మీద జరుగుతున్నటువంటి ఒక మానభంగాలు కావచ్చు, ఒక అవమానాలు కావచ్చు, ఒక హేళన కావచ్చు, వాటి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొని పోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు 1989లో దీన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. సెకండ్ ప్లేస్లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఉంటుంది. ప్రతి జిల్లాకు వచ్చి ఒక జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కొంతమంది మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక 4 మెంబర్స్, ఒక 4 పార్టీస్ నిరంతరం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఏ విధంగా అమలవుతుంది, దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయాన్ని చేకూర్చాలని చెప్పేసి ఎప్పటికప్పుడు నిరంతరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కమిషన్ కానీ, కలెక్టర్స్ కానీ, మానిటరింగ్ కమిటీ సభ్యులు కానీ పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిజంగా నేను ఒక వేదనతోటి, ఒక ఆవేదనతోటి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కర్నూలులో 2 దళితుల్ని దారుణంగా నరికి చంపేసి, పెట్రోల్ పోసి, అగ్గిపుల్ల గీసి, కాల్చేసి బూడిద చేశారు. నేను ఒక కమిషన్ సభ్యుడిగా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు గుండె పగిలిపోయింది. ఇంత దారుణంగా ఎస్సీలని కొట్టి చంపేసి పర్సనల్ బస్ కాల్ చేస్తారా? సరే, ఈ కార్యం అయిన తర్వాత నేను దాదాపుగా ఆ శవాలను కూడా భుజం మీద పెట్టుకొని శ్మశానానికి తీసుకెళ్లి మట్టి చేయడం కూడా జరిగింది, భూస్థాపితం చేయడం కూడా జరిగింది. నేను ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియచెప్పాలి. ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. బాధిత కుటుంబాలను తీసుకొచ్చి స్వయంగా సీఎం గారు కల్పించాలని చెప్పి ఒక తపన, ఒక ఆరాటంతో, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నేను సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాను. సీఎం గారికి చెప్పా, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి. వారు కనీసం అటెన్షన్ కూడా చేయకుండా, నా మాట ఆలకించకుండా, ఒక్క నిమిషం కూడా నాతో స్పెండ్ చేయకుండా, బసవన్న ఎస్సీ కమిషన్ మెంబరు ఏదో చెప్పబోతున్నాడు, ఆలకించాలని చెప్పేసి ఆలకించిన సమయం కూడా నాకు ఇవ్వకుండా ధనుంజయ రెడ్డి గారిని కలవండి మీరని చెప్పేసి ధనుంజయ రెడ్డి గారికి నాకు చెప్తే, నేను ధనుంజయ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఈరోజు ఇప్పుడు మీడియా వారికి ఏ విధంగా చూపిస్తున్నానో అదే తరహాలో ధనుంజయ రెడ్డి గారికి చెప్పా, అయ్యా మా దళితులు వీళ్ళు ఈ విధంగా జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది, ఆ కుటుంబాలని పరామర్శించాల్సిన బాధ్యత మాకుంది, ఆ కుటుంబాలను తీసుకొస్తాను, విధవరాండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు, పేదవాళ్ళు, ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళు అని చెప్పేసి నేను ప్రాధేయపడి బ్రతిమలాడితే ధనుంజయ రెడ్డి గారు అన్న మాట, ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరుగుతాయండి, అందరినీ సీఎం గారు కలుస్తారా అని చెప్పేసి ఆయన మాట నిజంగా నా గుండెల్ని పిండేసింది. అంటే ఒక దళిత కుటుంబాలను హత్యలు చేస్తే, దళిత కుటుంబాలని అన్యాయం జరిగితే ఆ దళిత కుటుంబాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలవాల్సిన బాధ్యత వారికి లేదా? ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రశ్నించదలుచుకున్నా. ఇది ఒకటే కాదు, మలకపల్లిలో గెడ్డం శ్రీని అనే కుర్రాన్ని అరటి తోటలోకి తీసుకెళ్లి బట్టలు తీసి దారుణంగా చంపేస్తే 6 నెలల వరకు కేసు కట్టకపోతే ఎస్సీ కమిషన్ ఆ గ్రామానికి వెళ్ళి దగ్గరుండి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పాపాన పోలా. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో మనం కళ్ళారా చూడొచ్చు. ఈ విషయాన్ని కూడా పదే పదే నేను ఏ అవమానం జరిగినా, ఏ హత్య జరిగినా, ఏ నేరం జరిగినా, ఏ ఘోరం జరిగినా ఇమ్మీడియట్ నాకు దాదాపు 14 సంవత్సరాల నుంచి సీఎం గారితో నాకు పరిచయం ఉంది, ఒక పర్సనల్ రియాక్షన్ ఉంది ఆయనతోటి. సో ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నా నాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి పదే ఎంత ఆశపడినా కూడా అవకాశం కాదు కదా, అపాయింట్మెంట్ కాదు కదా, కనీసం ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా
దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి వివరించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఏ కాడికి పక్కకు నెట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే చేనే కంచె మేసినట్లుగా ఉంటే నా దళితులు ఎప్పుడు బాగుపడతారు? నా దళితుల మీద అఘాత్యాలు ఎప్పుడు ఆగిపోతాయి? ఒక టీం వర్క్, ఒక సీఎం గారు, ఒక ఎస్సీ కమిషన్, ఒక కలెక్టర్ గారు, ఒక మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతూ మాటామంతి జరుగుతూ సీఎం గారు ఎస్సీ కమిషన్తో రివ్యూ చేయాలి, ఎస్సీ కమిషన్ కలెక్టర్ గారితో రివ్యూ చేయాలి, సభ్యులతో రివ్యూ చేయాలి. ఏనాడైనా సరే ఈ దాదాపుగా 3 సంవత్సరాలు కావాల్సిన ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి నేను 2 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చాను. ఈ 3 సంవత్సరాల కాలం ఏనాడైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కమిషన్తో సమావేశం అయ్యారా? ఎస్సీల మీద జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించారా? ఎస్సీలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంది, వారి మీద దాడులు ఏంటి, హత్యలేంటి, మానభంగాలు ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి, ఎలా ఉందని చెప్పేసి నేనాడైనా సరే చైర్మన్ గారిని కానీ మెంబర్లను కానీ పిలిపించుకొని మీరు రివ్యూ చేసినటువంటి దాఖలాలు ఏవైనా ఉన్నాయా? ఒక్కటంటే ఒక్కటి చూపించగలరా మీరు? నో, నథింగ్, నాట్ ఎట్ ఆల్. పోనీ ఎస్సీ కమిషన్ని జిల్లాలకు వెళ్ళి కలెక్టర్ గారితో రివ్యూ చేసేటువంటి అవకాశం మీరు మాకేమైనా కల్పించారా? ఒక్క రివ్యూ మీటింగ్ మేము చేయగలిగామా? ఎక్కడా కూడా లేదు. మరి అంత కాడికి రివ్యూస్ లేని కాడికి సీఎం గారు ఎస్సీ కమిషన్తో మమేకం అవ్వని కాడికి మరి ఎస్సీ కమిషన్ కలెక్టర్లతోటి ఎస్పీలతో రివ్యూలు తీసుకొని కాడికి ఇక ఈ చట్టం ఏం చేసుకోను? ఈ చట్టం ఎవరి కోసం? మరి నా దళిత జాతి ఎప్పుడు బాగుపడాలి? నా బిడ్డలు ఎప్పుడు బాగుపడాలి? నా దళితులకు ఎప్పుడు మంచి జరగాలి? నా దళితులు ఈ అఘాయిత్యాల నుంచి, అన్యాయాల నుంచి, ఘోరాల నుంచి ఎప్పుడు విముక్తి కావాలి? స్పందించాల్సినటువంటి వారు స్పందించకపోతే, న్యాయం చేయాల్సినటువంటి వారు న్యాయం చేయకపోతే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా. ఈ ప్రభుత్వమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణం చేసిన మరుక్షణమే తూచా తప్పకుండా ఎస్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎస్సీ కమిషన్తో రివ్యూలు జరపాలి. ఎస్సీ కమిషన్ ప్రతి నెల కలెక్టర్ గారితో కన్సర్న్ జిల్లా ఎస్పీలతో రివ్యూలు జరపాలి. మానిటరింగ్ కమిటీ సభ్యులతో మమేకం అవ్వాలి. ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు మాత్రమే ఎస్సీల మీద మనం దాడులు అరికట్టగలుగుతాము, ఎస్సీల మీద దౌర్జన్యాలు అరికట్టగలుగుతాము, కబ్జాలను అరికట్టగలుగుతాము. ఇవేమి లేకుండా ఎవరికి వాళ్ళు నాకెందుకులా అని చెప్పేసి అనుకుంటే ఎవరు దళితులు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా మీరు పదే అంటున్నారు నా 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 ఎస్సీలు అని చెప్పేసి అని. నిజంగా మా ఎస్సీల మీద మీకు అంత ప్రేమే ఉంటే, నిజంగా మా ఎస్సీల మీద మీకు అంత మమకారం ఉంటే ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిని దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి నీకు నేను విన్నవించాలని చెప్పి ప్రయత్నం చేస్తే నాకు ఏనాడైతే మీరు అవకాశం ఇచ్చారా? మీ ఛాంబర్లో ఏనాసిన ఒక 5 నిమిషాలు నన్ను కూర్చోబెట్టి మాట్లాడగలిగారా? ఎవరికి చెప్పుకోవాలి? చేనే కంచి మేసిన సంధానం ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకున్నా. రాబోయే ఏ ప్రభుత్వం అయినా సరే నిరంతర ప్రక్రియ. ఎస్సీ అట్రాసిటీ చాలా పవిత్రమైంది, చాలా పగడ్బందీది. ఇది ఒక స్పెషల్లా. దీంతో పాటు నిధులు ఎస్సీ అట్రాసిటీ వాళ్ళకి సప్లై నిధులు, ఈ నిధులు కూడా దారి మళ్లించడానికి వీల్లేదు. తూచా తప్పకుండా రాజ్యాంగం ఏ ఉద్దేశంతో అయితే నిర్దేశించబడిందో తూచా తప్పకుండా నిధులు కూడా తూచా తప్పకుండా ఎస్సీలకి మాత్రమే చెందాలి తప్ప వీటిని దారి మళ్లించి ఇంకో దానికోసం ఎట్టి పరిస్థితిలో కూడా ఉపయోగించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. దీని మీద తూచా తప్పకుండా నిరంతరమైనటువంటి ప్రక్రియ. మరొక విషయం చెప్పిన ఒక ప్రజాప్రతినిధి అత్తులూరు ఒక ఎస్సీ మాది కులం చెందినటువంటి మహిళ గ్రామ సర్పంచ్ తన్ని ఆఫీసులోకి రానియకుండా, పంచాయతీలో కూర్చోనియకుండా, తను కూర్చునే ఖర్చుని అగ్రవర్ణాలు కాల్తో తంతే ఆ సర్పంచ్ గారు ఏడ్చుకుంటూ మా కమిషనర్ దగ్గరకు వస్తే నేను కళ్ళము నీళ్ళు పెట్టుకున్నా. ఇటువంటి దుర్భర పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇంకా అని చెప్పేసి ఈ విషయాన్ని సీఎం గారికి చెప్పాలని చెప్పి పదే శతవిధాల ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. కానీ సీఎం గారు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడు, సీఎం గారు మాత్రం కలవనివ్వడు, సీఎం గారితో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడు. ఎట్లా మరి ఈ సమస్యలు మేము ఏ విధంగా పరిష్కారం చేయాలి? మేదైనా బాధ్యతగా వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుపడతారు, స్థానిక నేతలు అడ్డుపడతారు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీలు పెడతారు, కౌంటర్ కేసులు పెడుతున్నారు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రవర్తిస్తే ఎవరు చెప్పుకోవాలి? ఈ చట్టానికి దిక్కెవరు? కాబట్టి తూచా తప్పకుండా స్పందించాల్సినటువంటి సమయం. అందుకోసం ఒక వేదనతోటి, ఒక ఆవేదనతోటి 1,000,000 మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నా దళిత జాతి బిడ్డలకి మేలు జరగాలి. నా ఊపిరిపోయినా పర్లా, నేను చచ్చిపోయినా పర్లా, నన్ను చంపేసినా పర్లా, నేను మాత్రం బాధపడే ప్రసక్తి లేదు. నా బిడ్డలకు మాత్రం న్యాయం జరగాలి. నా బిడ్డలను అంటుకోవాలన్నా కూడా ఒక భయానక వాతావరణం కల్పించే విధంగా ఈ చట్టం రూపొందించబడాలి. మంచి చట్టం, పవర్ఫుల్ చట్టం. దాన్ని అమలు చేసే విషయంలో ప్రతి ఒక్కళ్ళం ఫెయిల్ అయిపోతే ఇంక ఎవరు చెప్పుకోవాల్సినటువంటి అవకాశం ఉందో ఆలోచన చేయమని చేసి మనవి చేసుకుంటున్నా. ఇది ఒక్కటే కాదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, పోస్టింగ్స్ కానీ అడుగడుగున్న ఎక్కడంటే అక్కడ అన్యాయం, అధర్మం,
అవమానాలు తప్ప మా జాతి బిడ్డలకి ఎక్కడ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఎస్సీ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా ఒక పవర్ అనేది లేకుండా ఆయన తొక్కేసే విధంగా ఎన్నోసార్లు ఆయన కూడా ఆయనకు ఉన్నటువంటి ఆవేదనని వ్యక్తం చేసుకున్నాడు. ఒక మాట చెప్పాల్సిన ప్రభుత్వాలకి, దయచేసి ఎస్సీ అట్రాసిటీ చట్టం విషయంలో ప్రభుత్వం కానీ ప్రతినిధులు కానీ ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోకూడదు. ఇది తూచా తప్పకుండా ఒక వాలంటరీ, ఇది రాజ్యాంగబద్ధమైన పదవి. ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు ఎవరు కూడా ఏలు పెడతానికన్నా అవకాశం లేనటువంటి విధంగా తప్పకుండా ఈ చట్టాన్ని మనం నిర్మించుకొని ఏర్పాటు చేసుకొని అమలు చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. ఒక మాట చెప్తున్నా.